మన ప్రభువును రక్షకుడైన యేసు స్వామి పేర మీ అందరికీ ఈ సాయంకాల శుభాలు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఆరాధనకు సమయమైంది. మరి ప్రార్థనతో ఆరాధన ప్రారంభిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవము కలిగిన మా యేసయ్య, జీవాధిపతి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మా దేవ, గడిచిన పగటి వేళంతా కూడా మీ రెక్కల చాటున సంఘాన్ని కాచి ఈ మండలకాల ధ్యానములో 16వ దినములోనికి మమ్మల్ని ప్రవేశపెట్టిన గొప్ప దేవుడవు నాయన. మరి రావలసిన మా ప్రియులను తోడుకొని రండి. వచ్చిన మా స్వరాలతో మిమ్మల్ని కీర్తించడానికి, గణపరచడానికి సహాయం చేయండి. ఈ దినాన మీ పక్షాన్ని నిలవనై ఉన్న మీ బిడ్డను జ్ఞాపకం చేసుకుని ఆత్మచేత నింపి సంఘానికి కావలసిన వర్తమానంతోనైనా మాట్లాడగలందులకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఆరాధన అంతా కూడా ఆది నుండి అంతం వరకు మీకు మహిమకరంగా, సంఘానికి దీవెనకరంగా ఉండునట్లు కృపదయ చేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. రేచల్ జ్యోతి ఆ స్థలంలోకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. సాయంకాల ఆరాధనకు వెళ్తే గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం మహింపరుస్తూ ఆరాధనలోనికి మనం ప్రవేశిద్దాం. ఉత్పత్తిదారి జీకటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. జీకటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. పనికిరాని పాత్రలని పారవేయకుమా. పొంగి పొరలు పాత్రగా చేసి నన్ను నింపుమా. పనికిరాని పాత్రలని పారవేయకుమా. పొంగి పొరలు పాత్రగా చేసి నన్ను నింపుమా. సువార్తలోని పాత్రలన్నీ శ్రీ యేసును పొగడుచుండా. సాక్షిగా నోడు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి జీకటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. విలువలేని పాత్ర నేను, కొనువారు లేరెవ్వరు. వెలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగా చేసి. విలువలేని పాత్ర నేను, కొనువారు లేరెవ్వరు. వెలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగా చేసి. ఆటంకముల నుండి తప్పించి నన్ను ఎల్లప్పుడు కావుమయ్యా. పగిలియున్న పాత్ర నేను సరిచేసి వాడుమయ్యా. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి
లోకాశతో నుండి ఉప్పొంగుచు మార్గముని తప్పితి మనుషేచ్ఛలన్నీయు స్థిరపరచుని మనశ్శాంతి కోల్పోతిని లోకాశతో నుండి ఉప్పొంగుచు మార్గముని తప్పితి మనుషేచ్ఛలన్నీయు స్థిరపరచుని మనశ్శాంతి కోల్పోతిని పోగొట్టుకున్న పాత్రయనుచు పరుగెత్తి నన్ను పట్టితి ప్రాణంబు నాలో ఉన్నప్పుడు పాదంబునే పట్టితి కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి జీగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఓ ప్రభువా నా పెదవులను తెరువుము. అప్పుడు నా నోరు నీ స్తోత్రములు బయలుపరచును. ఓ దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. ఓ ప్రభువా నా సహాయమునకు త్వరగా రమ్ము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడెల్లప్పుడు యుగ యుగముల నాట్లు మహిమ కలుగుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దయచేసి కూర్చునండి. లెంట్లోని 16వ దినం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు చదవగా విందాం. పాత నిబంధన పాఠ్య భాగం నిర్గమాకాండం 16వ అధ్యాయం 27వ వచనం నుండి 35వ వచనం వరకు ఉన్న భాగాన్ని ఎరిచెర్ల రోజ్మేరీ గారు చదవాలని మనవి చేస్తూ ఉన్నాను. సువార్త పాఠ్య భాగం యోహాను సువార్త 4వ అధ్యాయం 1 నుండి 6 వచనాల వరకు తెలగతోటి శాంతకుమార్ గారు చదవాలని మనవి చేస్తూ ఉన్నాను. పాత నిబంధన పాఠ్య భాగం రోజ్మేరీ చదవాలని మనవి. లెంటులోని 16వ దినం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధనలోని దేవుని వాక్యము నిర్గమాకాండము 16వ అధ్యాయము 27వ వచనం నుండి 35వ వచనం వరకు. నిర్గమాకాండము 16వ అధ్యాయము 27వ వచనం నుండి ఇలాగ వ్రాయబడి ఉన్నది. ప్రజల్లో కొందరు 7వ దినమున దాన్ని కూర్చుకొని వెళ్ళగా వారికేమీ దొరకకపోయెను. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, మీరు ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రమును అనుసరించి నడవనొల్లరు చూడిడి. నిశ్చయముగా యెహోవా ఈ విశ్రాంతి దినమును ఆచరించుటకు సెలవిచ్చిన గనుక 6వ దినమున 2 దినముల ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. ప్రతివాడును తన తన చోట నిలిచి ఉండవలెను. 7వ దినమున ఎవడును తన చోటు నుండి బయలు వెళ్ళకూడదనెను. కాబట్టి 7వ దినమున ప్రజలు విశ్రమించిరి. ఇశ్రాయేలీలు దానికి మన్నా అను పేరు పెట్టిరి. అది
తెల్లని కొత్తిమీర గింజ వలె ఉండెను. దాని రుచి తేనెతో కలిపిన అపూపము వలె ఉండెను. మరియు మోషే ఇట్లనెను, యెహోవా ఆజ్ఞాపించిందేమనగా, నేను ఐగుప్తు దేశం నుండి మిమ్మును బయటికి రప్పించినప్పుడు అరణ్యంలో తినుటకు నేను మీకు ఇచ్చిన ఆహారమును మీ వంశస్థులు చూచునట్లు వారు తమ యొద్ద ఉంచుకొనుటకు దానితో ఒక ఓమేరు పట్టు పాత్రను నింపుడనెను. కాబట్టి మోషే అహరోనుతో, నీవు ఒక గిన్నెను తీసుకొని దానిలో ఒక ఓమేరు మన్నాను పోసి మీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకొనుటకు యెహోవా సన్నిధిలో దాన్ని ఉంచుమనెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఉంచబట్టకు సాక్ష్యపు మందసము ఎదుట అహరోను దాన్ని పెట్టెను. ఇశ్రాయేలు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు 40 ఏండ్లు మన్నానే తినుచుండిరి. వారు కానాను దేశపు పొలిమేరలు చేరు వరకు మన్నాను తినిరి. ఏర్పాటు చేయబడిన పాత నిబంధనలోని దేవుని వాక్యము ఇంత పర్యంతము. ఓ ప్రభువా, మమ్మను కనికరింపుము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. స్వార్థ పాఠ్య భాగం శాంతకుమార్ గారు. శ్రమల కాల ధ్యానంలోని 16వ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగం యోహాను సువార్త 4వ అధ్యాయము 1 నుంచి 6వ వచనం వరకు. యోహాను సువార్త 4వ అధ్యాయము 1 నుంచి ప్రారంభం. యోహాను కంటే యేసు ఎక్కువ మంది శిష్యులుగా చేసుకొని వారికి బాప్తిస్మం ఇచ్చుతున్న సంగతి పరిసయ్యులు వినిరని ప్రభువునకు తెలిసినప్పుడు ఆయన యోదయ దేశము విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళాను. ఆయనను యేసే బాప్తిస్మం ఇయ్యలేదు, కానీ ఆయన శిష్యులు ఇచ్చుతుండేది. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చిన గనుక యాకోబు తన కుమారుడైన యేసపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారను ఒక ఊరికి వచ్చాను. అక్కడ యాకోబు బావి ఉండెను కనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతినే ఆ బావి వద్దకు కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయను. ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యం ఇంత పర్యంతం. ఓ ప్రభువా, మమ్మను కనికరింపుము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి లెంట్లో 16వ దినం కొరకు మనకి వాక్యాన్ని అందించడానికి శ్రీమతి దేట రేచల్ దేవప్రసాద్ గారు మన మధ్యలో ఉన్నారు. మన్నా అనే అంశం మీద వారు దైవ సందేశాన్ని అందించటకు గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 189వ కీర్తన పాడుతూ దేవుని మహింపరుస్తూ వాక్య ధ్యానంలోనికి మనం ప్రవేశిద్దాం. చిన్న పుస్తకాల్లో 261, లెంటు పుస్తకాల్లో 82. నీకే వందనం పరిశుద్ధ శిరమా వందనం నీకే వందనం వందనం పునరీతు నీదు అందమగు ఘన నామమునకే వందనం నీకే వందనం పరిశుద్ధ శిరమా వందనం నీకే వందనం సుందరుడని శిరసు హేళన వందే మొన్న కిరీటముంచగా ఎందు చూచిన రక్త బిందులు చిందు చూండెడి గాయములతో అందెనా
పరిశుద్ధ శిరమా వందనం, నీకే వందనం. భీకరుడని ఎదుట సర్వము లోకములు వణికేడు ఘనముఖ మేకరిని నుమివేయబడియు వికార రూపము రొందిగాందెను శ్రీకరా శ్రీ శుభాకరా. నేని ముఖ ప్రకాశము పాడు చేసింది నా కరుణ భాస్కర క్షమించుము వందనం, నీకే వందనం. పరిశుద్ధ శిరమా వందనం, నీకే వందనం. మించు నీ ముఖ లక్షణముల మంచి పెదవుల రంగు చూడగా కొంచెమైనను కనుపడక కృషించి దౌడలు కృంగిపోవుట నెంచగా ఆలోచించగా నీరంచితపు బల శౌర్యములు హరించిపోయెను మరణ బలమున వందనం, నీకే వందనం. పరిశుద్ధ శిరమా వందనం, నీకే వందనం. సిలువ ఎదుటను నిపుడు నేనిక నిలిచి నిన్ను ప్రార్థింతు ప్రభువా, కలుడనని నన్ను ద్రోయకుమునే అలసి సొలసిన నిన్ను విడువక పిలిచెదా, నిన్నే కొలిచెదా. నీ తల బలిమి చావున వాల్చగలున యేసు నిన్ను చేతులతో నా పెద వందనం, నీకే వందనం. పరిశుద్ధ శిరమా వందనం, నీకే వందనం. నిన్ను నే గుడియాడుటకు నిపుడున్న భాషలు చాలవికని ఎటుల నేను తీర్తును సన్న రక్షక ప్రోమునెడబాయకు కిన్నుని చేయకు. నీ కొరకెదురు చూడంగ కృపతో వరబలుండా నా విరోధిని కరకు శిరముల రుంచరావే శూరుడా, దేవకుమారుడా. అటు నీ మరణ రూపము సిలువ పైన కరుణమున చూపుము యెహోవా వందనం, నీకే వందనం. పరిశుద్ధ శిరమా వందనం, నీకే వందనం. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో కూడి వచ్చిన సంఘం అంతటికీ నా వందనములు, ఈ సాయంకాల శుభములు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నాకు మరోసారి ఇటు అవకాశం దయచేసిన దేవాతి దేవునికి నా వందనాలు తెలియజేస్తున్నాను.
అదే రీతిగా మన సంఘ కాపరులైనటువంటి దేవదాస్ గారికి, నానిబాబు గారికి, కిరణ్ పాల్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కనుక మనం చూసినట్లయితే నాకు ఇవ్వబడిన అంశము మన్నా. ఒకసారి లేఖన భాగములు వెళ్ళే ముందు ఒకసారి చిన్న ప్రార్థన చేసుకొని వాక్య సందేశంలోనికి మనం వెళ్దాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోక తండ్రి, ప్రభా యేసయ్యా, నా ఒట్టిదాన్ని మట్టిదాన్ని ప్రభా యేసయ్యా, మీరే ఇక్కడ నిలవబెట్టారు. అందుని బట్టి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నా పక్షాన మీరే మాట్లాడండి, నన్ను మీరు వాడుకోండి ప్రభా యేసయ్యా. మీ ఆత్మతో నింపండి. సంఘమంతటికి తృప్తిమైన ఆహారం మీ ద్వారా నా ద్వారా మీ పట్ల భుజించడానికి మీరు సహాయం దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాను మా తండ్రి, ఆమేన్. నా వాక్య సందేశానికి వెళ్ళుటకు గాను ఒక చిన్న ఇంట్రడక్షన్ మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నానండి. ప్రతి మనిషి జీవితంలో జీవించటానికి కనీస అవసరాలుగా మనం చూసినట్లయితే ఆహారం, నీరు, నివాసం, వస్త్రం, ఇవి మనిషికి బేసిక్ థింగ్స్గా మనం చూస్తాం. అవును కదండి? బేసిక్ థింగ్స్ ఆహారం, నీరు, వస్త్రం, నివాసం, ఇవి బేసిక్ థింగ్స్గా మనం చూస్తాం. అదే రీతిగా మనం చూసినట్లయితే బేసిక్ థింగ్స్తో పాటు ప్రతి మనిషి తన జీవితంలో ఆనందకరమైన జీవితం, ఆరోగ్యంగా ఉండాలని, తన జీవితం అంతా ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, పరువు ప్రతిష్టలు కలిగి జీవించాలి నేను అని ప్రతి మనిషి, ఏ మనిషి అయినా ఆశపడుతూ ఉంటాడు. అది ఎవరైనా సరే, ప్రతి మనిషికి ఆశ ఉంటుందండి. ఆరోగ్యంగా ఉండాలి, నేను జీవించినంతకాలం నాకు మంచి ఆరోగ్యం ఉండాలి, పేరు ప్రతిష్టలు కలిగి నేను జీవించాలి అని ఇలా ప్రతి మనిషి ఆశపడుతూ ఉంటాడు. అసలు మనం ఆశపడినట్లు ఆరోగ్యంగా ఉండాలంటే మెయిన్ థింగ్ ఏంటంటే ఆహారం. మంచి ఆహారం తీసుకున్నవాడు మంచి ఆరోగ్యం కలిగి ఉంటాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తా అండి. ఒక వెహికల్, వాహనాలు కానీ మనం చూసినట్లయితే ఒక వెహికల్ రన్ అవ్వాలంటే దానిలో కంపల్సరీ ఫ్యూయల్ అనేది ఉండాలి. ఫ్యూయల్ ఎయిదర్ డీజిల్ ఆర్ పెట్రోల్, ఏదైనా సరే డీజిలా పెట్రోలా ఫ్యూయల్ ఉంటేనే ఆ వెహికల్ అనేది రన్ అవుతూ ఉంటుంది. అదే రీతిగా మనం చూసినట్లయితే మన శరీరానికి ఆహారం ఉంటేనే మంచి ఆరోగ్యంతో ఉంటుంది. అంటే నేనేం చెప్పదలుచుకున్నా అంటే మంచి ఆరోగ్యానికి ఆహారం అనేది ఒక ఫ్యూయల్ లాగా వ్యవహరిస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక ఫ్యూయల్ లాగా మనం చూస్తూ ఉంటాం. అదే రీతిగా ప్రభు నేర్పిన ప్రార్థనలో కూడా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆహారం కోసం ప్రతిదినము మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. మనం పడుకునే ముందు ఖచ్చితంగా ప్రార్థన చేసుకుంటామండి. క్రైస్తవులుగా ఉన్న మనందరం ప్రేయర్ చేసుకుంటాం కదండి. ప్రేయర్ చేసుకున్నప్పుడు ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పేప్పుడు అనుదినము నేడు మాకు ఆహారం దయచేయము అని మనం ప్రార్థన చేస్తాం. అనుదినం ఆహారం కోసం మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అదే రీతిగా మనం చూసినట్లయితే గురజాడ అప్పారావు గారు, తెలుగు కవి, మనందరికీ తెలుసు కదండి. దేశమంటే మనుషులోయ్ అనే పద్యంలో ఏమంటాడంటే, తిండి కలిగినవాడు కండగలడోయ్, కండగలిగితేనే మనిషోయ్, తిండి కలిగినవాడు కండగలగడంటండి. కండ కలిగిన వాడే మనిషి. అంటే మానవుని జీవితంలో తిండి, ఆహారం అనేది ఎంత ప్రధానమైనదిగా మనం చూస్తూ ఉంటాం. పరిశుద్ధ గ్రంథం విషయానికి వచ్చేసరికి శారీరకమైన ఆహారం ఎంత ప్రాముఖ్యమో ఆత్మీయంగా ఎదుగుతున్న వారికి ఆత్మీయమైన ఆహారము అంతకన్నా చాలా ప్రాముఖ్యమైన విషయం అని నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నానండి. మనం చూసినట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో అపవాది ఆహార విషయంలో శోధిస్తున్నప్పుడు ప్రభు పలికిన మాట ఏంటంటే, మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనం ఒకసారి ఎవరైనా చదవగలరా? అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును. మనం చూసినట్లయితే ప్రభు యేసుక్రీస్తు వారు ఏమంటాడండి, మనుషుడు కేవలము రొట్టె వలన మాత్రమే కాదంటండి, దేవుని నోట నుంచి వచ్చి ప్రతి మాట వలన. రొట్టె అనేది శారీరకమైన ఆహారం అయితే మన ఆత్మీయమైన ఆహారం ఆయన నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల మనం జీవిస్తున్నామని మనం అందరం గమనించాలండి. అదే రీతిగా మనం చూసినట్లయితే లోకాసు వార్త 12వ అధ్యాయం 22-23 వచనాలు కూడా చూసినట్లయితే, లోకాసు వార్త 12వ అధ్యాయము 22-23 వచనాలు. అందుకు ఆయన మనుషులతో ఇట్లనెను, ఈ హేతువు చేత ఏమి తిందుమో నీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని నీ దేహము గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును,
వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా అని మాట్లాడుతూ ఉన్నాడండి. మనం చూసినట్లయితే ఖచ్చితంగా మనందరం ఈరోజు నైట్ పడుకునే అప్పుడు రేపు ఏం చేయాలి, స్త్రీలుగా మనందరికి ఖచ్చితంగా అనుకుంటాం కదా, రేపు మార్నింగ్ టిఫిన్ ఏం చేయాలి, ఆహారం గురించి ఆలోచిస్తూ ఉంటాం. మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా రేపు ఏమి డ్రెస్ వేసుకోవాలి, అదే శారీ ఏం సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా వెళ్ళాలి అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. ఇక్కడ ఏమంటాడంటే ఆహారం కంటే ప్రాణము దేహం, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా అని అడుగుతున్నాడండి. మనం చూసినట్లయితే ఇదే రీతిగా చాలామంది జీవితంలో ఆహారం అనేది ప్రధానమైన పాత్రగా మనం చూస్తాం. అది శారీరకం మాత్రమే అండి. మనం చూసినట్లయితే ఆత్మీయంగా ఎదుగు వారికి, ప్రతి ఒక్కరికి, నీకు నాకు, ప్రతి ఒక్కరికి, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ఆయనిచ్చు జీవాహారం అంతకంటే చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. ఆయనిచ్చు జీవాహారం చాలా ప్రాముఖ్యమైన విషయంగా నేను చెప్తున్నాను. ఈరోజు నాకు ఇవ్వబడిన అంశము లేఖన భాగాలు కనుక మనం చూసినట్లయితే నిర్గమకాండం 16వ అధ్యాయం 27 నుంచి 35 వరకు అంశము మన్నా అండి. నాకు ఇవ్వబడిన అంశము మన్నా. మనం చూసినట్లయితే ఫస్ట్ ఈ మన్నా గురించి మాట్లాడే ముందు నేను 2 పాయింట్స్గా దీన్ని డివైడ్ చేసి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నానండి. 2 పాయింట్స్గా. అదేంటంటే ప్రొవైడింగ్ గాడ్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ప్రొవైడింగ్ గాడ్, పోషించు దేవుడు. సెకండ్ది మనం చూసినట్లయితే అబాండెంట్ లైఫ్, సమృద్ధి జీవంనిచ్చు దేవుడు. ఫస్ట్ది మనం చూసినట్లయితే ప్రొవైడింగ్ గాడ్, పోషించు దేవుడు. సెకండ్ చూసినట్లయితే అబాండెంట్ లైఫ్, సమృద్ధి జీవంనిచ్చు దేవుడు. ప్రొవైడింగ్ గాడ్, అసలు పోషించే దేవుడు అంటే ఏంటి? ఎలా పోషించాడు దేవుడు? ఇశ్రాయేలీల ప్రజల్ని ఎలా పోషించాడు? అదే రీతిగా ఈరోజు మనల్ని అందరినీ ఎలా పోషిస్తున్నాడు ఒకసారి మనం చూసే ముందు, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీల ప్రజలు 430 సంవత్సరాలు బానిసలుగా ఉంటారండి. అదంతా మనకు తెలిసిన విషయమే కదా, అందరికీ తెలుసు కదండి. 430 years బానిసలుగా ఉన్నప్పుడు, స్లేవ్స్గా ఉన్నప్పుడు, అప్పొస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 34వ వచనంలో ఒక వర్స్ ఉంటుందండి. ఐగుప్తులోనున్న నా ప్రజల దురావస్థను నేను నిదానించి చూచి తిని, వారి మూల్గును వింటిని, వారిని విడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. చూడండి, వారి మూలుగును విన్నాడంటండి. వాళ్ళు మూలుగును విని, మూలుగు అనగా వాళ్ళ ఏడుపులు, వాళ్ళ ప్రార్థనలు విని వారి కొరకు దిగివచ్చి ఆయన ద్వారా నడిపించాడు. ఆయన అనగా మోషే ద్వారా నడిపించాడు. మనం కూడా చూసినట్లయితే మన జీవితంలో కూడా మనకి చాలా కోరికలు, ఆశలు ప్రతి ఒక్కరికి, మానవులుగా మనందరికీ ఉంటాయండి. ఆశలు, కోరికలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. అప్పుడు ఈ ఆశలు, కోరికలు ఉన్నప్పుడు మనం ఏమనుకుంటామంటే, ఒకసారి ప్రేయర్ చేస్తాం దాని గురించి. ప్రేయర్ చేసినప్పుడు అది జరగట్లేదు అనుకో, నా లైఫ్లో అసలు ఏం జరగట్లేదే, ఎందుకని ఇలా అవుతుంది, ప్రతి ఒక్కరు అదే అనుకుంటాం, ఎందుకు అలా అవుతుంది అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాం. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ నా లైఫ్లోనే చెప్పాలంటే, మా హస్బెండ్ ఎప్పుడు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఎప్పుడు అనుకుంటారు, ప్రేయర్ చేస్తారు దాని గురించి. ప్రేయర్ చేసినప్పుడల్లా నాతో అంటారు, షైనీ మనం ఏం చేయలేకపోతున్నాం, అసలు నేనేం చేయలేకపోతున్నాను, నాకు చాలా బాధగా ఉంది అని చెప్పి అంటూ ఉంటారు. నేను అంటాను, ఒకసారి ఈసారి కాకపోతే నెక్స్ట్ టైం చేస్తాడేమో దేవుడు, మనం ఇంకా గట్టిగా ప్రార్థన చేయాలేమో అని చెప్పి నేను చెప్తూ ఉంటాను ఎప్పుడు. కానీ ఎప్పుడు చూసినా నిరాశ చెందుతూనే ఉంటాం, ఎందుకంటే మేము అనుకున్నది జరగట్లేదు కదా మా లైఫ్లో. అలాగే ఇశ్రాయేల్ జనాంగం కూడా వారి ప్రార్థనలు, మూలుగులు అన్నీ ప్రార్థన చేయగా దేవుని వాళ్ళ మూలుగులన్నీ విన్నారంటండి. మనం చూసినట్లయితే వాళ్ళ మూలుగులు విని మోషే ద్వారా వాళ్ళని అరణ్యంలో నడిపించాడు. 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్న వారిని విడిపించి వాళ్ళని అరణ్యంలో నడిపించాడు. వాళ్ళు అరణ్యంలో 40 years నడిచారంటండి. ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి వెళ్ళటానికి 40 years నడిచారు. అసలు ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే ఐగుప్తు నుంచి కానానికి వెళ్ళట మార్గము ఈ 40 సంవత్సరాలు మాత్రమేనా, ఇంకేదైనా ఉందా అని మనం కానీ ఆలోచించినట్లయితే ఒకసారి ఆలోచిద్దామండి. ఇన్ని సంవత్సరాలు ఎందుకు నడిపించారు అసలు దేవుడు వీళ్ళని అరణ్యంలో? ఎందుకు నడిపించాడు? అసలు వేరే మార్గం ఏమి లేదంటారా? నేనైతే వేరొక మార్గం కూడా ఉంది అని మీతో చెప్పాలనుకుంటున్నానండి. ఎలా అంటావమ్మా వేరొక మార్గం ఉందని మీరు అనుకోవచ్చు, కానీ యాకోబును మనం చూసినట్లయితే ఐగుప్తు దేశంలో చనిపోతాడండి. యాకోబు ఐగుప్తు దేశంలో చనిపోయే ముందు వారితో ఏం చెప్తాడంటే, నా పితరుల యొద్దకు తీసుకెళ్ళి నన్ను సమాధి చేయమని వాళ్ళకి మాట అడుగుతాడండి. అంటే ఇప్పుడు వాళ్ళ పితరుల సమాధులు, అబ్రహాం, ఇస్సాకు సమాధులు కానాన్లో ఉన్నాయి. ఐగుప్తు నుంచి కానానికి ఒక డెడ్ బాడీ తీసుకెళ్ళడానికి 40 years పట్టిందంటే అసలు ఆ డెడ్ బాడీ ఉంటుందా? అసలు అది పాసిబుల్ థింగేనా? మనం ఆలోచించినట్లయితే అసలు 2-3 daysకే డెడ్ బాడీ అనేది డికంపోజ్ అయిపోద్ది.
ఒక 40 ఇయర్స్ డెడ్ బాడీని తీసుకెళ్ళాలంటే స్కెలిటన్ అట్లీస్ట్ బోన్స్ కూడా మనకు ఐడెంటిఫై అవ్వవు. అసలు ఎలా తీసుకెళ్లారు అని కానీ మనం ఒకసారి ఆలోచించినట్లయితే ఈ రోజుల్లో అన్న అట్లీస్ట్ డెడ్ బాడీని ఒక 10 days వరకు ఫ్రీజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా చిల్డ్రన్ అట్లు వేరే కంట్రీస్లో ఉంటే 10 days వరకు కొంచెం అవి బాక్స్లో అట్లా ఫ్రీజర్స్ కొంచెం టెక్నాలజీ పెరగడం వల్ల ఇలా వచ్చేసింది. ఆ రోజుల్లో అసలు ఆ అవకాశం కూడా లేదు. ఎలా తీసుకెళ్లారు అని కానీ మనం ఆలోచించినట్లయితే వేరొక మార్గం ఉంది. 10 రోజుల నుంచి 15 రోజుల్లో వెళ్ళే మార్గం కూడా, ఐగుప్తు నుంచి కానానికి వెళ్ళే మార్గం కూడా ఉంది. ఎందుకంటే డెడ్ బాడీని అలా తీసుకెళ్లారు. ఎలా అంటే సుగంధ ద్రవ్యాలు పూసి ఫ్రేగ్రెన్స్ మనం చూస్తాం కదా, ప్రభువారు చనిపోయినప్పుడు కూడా స్త్రీలందరూ సుగంధ ద్రవ్యాలు తీసుకొని వెళ్ళి పూయాలని చెప్పి వెళ్తూ ఉంటారు తెల్లవారుజాం. అదే పరిస్థితి యాకోబు అప్పుడు కూడా జరిగిందండి మనం చూసినట్లయితే. మరి ఈ 10 నుంచి 15 days వెళ్ళే మార్గం ఉండగా దేవుడు ఎందుకని ఇశ్రాయేలు ప్రజల్ని 40 years నడిపించాలని ఆలోచన కలిగి ఉన్నాడు? అసలు ఎప్పుడైనా మనం ఆలోచించామా? ఈ మార్గం కూడా ఉంది కదా, మరి ఎందుకు అసలు 40 సంవత్సరాలు నడిపించాలనుకున్నాడు? ఎందుకంటే 40 సంవత్సరాలు ఎందుకు నడిపించాలనుకున్నాడంటే ఈ ప్రొవైడింగ్ గాడ్, ఈ పోషించు క్రమంలోనే ఆయన వాళ్ళకి 2 నేర్పించాలని ఆశపడ్డాడు. అవేమనగా ఆయనే దేవుడని వాళ్ళకి పరిచయం చేయాలనుకున్నాడు. ఇశ్రాయేలీయులకి ఆయనే నిజమైన దేవుడని వాళ్ళకి పరిచయం చేయాలనుకున్నాడు. ఫస్ట్ ఇది పరిచయం చేయాలనుకున్నాడు. రెండోది ప్రణాళిక. ఆయనకు ఒక ప్లాన్ ఉందండి. మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయుల ప్రజల పట్ల ఆయనకు ఒక ప్లానింగ్ ఉంది. ఆ ప్లాన్ ఏంటో నెరవేర్చాలని చెప్పి వీళ్ళకి ఇవి తెలియాలి. వీళ్ళకి ఇశ్రాయేల్ జనాంగానికి ఇన్ని సంవత్సరాలు నేనే పరిచయం చేసుకోవాలి, అదే రీతిగా ప్రణాళిక కలిగి ఉండాలి అని చెప్పి వీళ్ళని 40 సంవత్సరాలు నడిపించాలని, మోషే నాయకత్వంలో నడిపించాలని చెప్పి వీళ్ళని 40 సంవత్సరాలు నడిపిస్తాడండి. ఇది మెయిన్ కాన్సెప్ట్ మనం చూసినట్లయితే. అందుకని దేవుడు ఎవరో పరిచయం చేసుకోవాలి, అదే రీతిగా ఆయన ప్రణాళిక వాళ్ళ పట్ల నెరవేర్చాలని చెప్పి ఈ 2 పాయింట్స్ మీద 40 సంవత్సరాలు నడిపించాలని ఆశపడతాడు. ఇప్పుడు మనకు ఒక క్లారిటీ వచ్చింది కదండి, అసలు ఎందుకు నడిపించాలనుకున్నాడు అనేసి. 40 years ఎందుకు నడిపించాలనుకున్నాడు అంటే ఆయన పరిచయం చేసుకోవాలనుకున్నాడు. ఇంట్రడక్షన్ అండ్ ప్రణాళిక, ప్లానింగ్. ఇశ్రాయేలీల పట్ల ఆయనకున్న ప్లానింగ్. ఫస్ట్గా మనం చూసినట్లయితే అరణ్యంలో 40 సంవత్సరాలు నడిచేటప్పుడు వాళ్ళు ఇశ్రాయేలీలు ఫేస్ చేసిన ఫస్ట్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆహారం అండి. ఆహారంతో మెయిన్ ప్రాబ్లం ఫేస్ చేశారు. వాళ్ళ అరణ్యంలో నడవడం కొనసాగించిన 2వ నెల 15వ రోజునే ఆహార విషయంలో మోషేతో సనగటం గొనగటం మొదలుపెట్టారంటండి. 2వ నెల వాళ్ళు జస్ట్ 40 years నడవాల్సిన అవసరం ఉన్నప్పుడు 2వ నెల 15వ రోజునే ఆహార విషయంలో మోషేని గొనకటం సొనగడం మొదలుపెట్టారంట. ఆ ఇశ్రాయేలీలు ఎప్పుడు వాట్ షెల్ వి ఈట్, వాట్ షెల్ వి డ్రింక్, ఏం తినాలి, ఏం తాగాలి, ఇవే ఆలోచించేవాళ్ళంటండి. ఒక విషయంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలీల ప్రజలు తిండి ప్రియులుగా మనం చూస్తామండి ఇశ్రాయేలీల ప్రజల్ని. అదే రీతిగా నిర్గమకాండము 16వ అధ్యాయము 3వ వచనంలో కానీ మనం చూసినట్లయితే ఇశ్రాయేలీలు మేము మాంసము వండుకొని తృప్తిగా ఆహారం తినినప్పుడు యెహోవా చేతి వలన చావకపోతిమి, ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు అరణ్యంలోనికి మమ్మల్ని అక్కడి నుండి తోడుకొని వచ్చితివా అని సొనిగిరి. మనం చూసినట్లయితే ఏమని అంటారంటే, ఐగుప్తులో మేము తృప్తిగా ఆహారం భుజించాము, ఈ అరణ్యంలో మమ్మల్ని చంపుటకి ఇక్కడ తీసుకొని వచ్చావా అని చెప్పి మోషేతో సనుగుతూ ఉంటారంటండి. అరణ్యంలో ఆకలి చేత చంపుటకు మమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చావా అని సనుగుతూ ఉంటారు. ఈ విధమైన క్రమంలో ఆహారం కోసం మోషే దేవునికి ప్రార్థన చేసినప్పుడు వారికి ఆహారం కురిపిస్తాడంటండి. అది ఎక్కడి నుంచి అంటే ఆకాశం నుండి ఆహారం కురిపిస్తాడు. ఆకాశం నుంచి ఆహారం కురిపించేటప్పుడు అది మంచులాగా కురుస్తూ ఉంటుందంటండి. మనం చూసినట్లయితే మంచులాగా కురుస్తూ ఉంటుంది. దాన్ని చూసి ఇశ్రాయేలీయులు అందరూ ఇదేమి అని అనుకుంటూ ఉండగా మోషే చెప్తాడంట, ఐగుప్తు నుంచి కానానుకు వెళ్ళే మార్గంలో మనకు ఆకలి తీర్చడానికి దేవుడు ఇచ్చిన ఆహారము అని చెప్తాడంట. దాని పేరు మన్నా. ఇశ్రాయేలీయుల పరిషత్ దాన్ని ఏమన్నారంటే మన్నా అన్నారంటండి. ఆకాశం నుంచి ఆహారం పడుతున్నప్పుడు దాని పేరు చూసి వాళ్ళు ఇదేమి అనుకుండగా అక్కడి నుంచి ఇక్కడికి మనం వెళ్ళేప్పుడు మన ఆహారం తీర్చడానికి దేవుడు మనకిచ్చిన ఆహారము ఇది మన్నా అని సెలవిచ్చాడంటండి. అదే రీతిగా మనం చూసినట్లయితే అసలు మన్నా అంటే ఏమిటి ఒకసారి మనం గమనించినట్లయితే అసలు మన్నా అంటే ఏమిటి కానీ మనం చూసినట్లయితే ఫస్ట్
దాని రూపం ఏమిటి, దాని రుచి ఏమిటి, దాని కలర్ ఏమిటి అని మనం కానీ చూసినట్లయితే, దాని రూపం ఒకసారి కానీ మనం గమనించినట్లయితే కొత్తిమీర గింజవలే ఉంటుందంటండి. కొత్తిమీర గింజవలే, మనందరికీ తెలుసు కదా కొత్తిమీర గింజ ఇలా ఉంటుంది, చిన్న కొత్తిమీర గింజవలే ఉంటుంది, తెల్లని రంగులో ఉంటుందంట. తెల్లని రంగులో కొత్తిమీర గింజవలే ఉంటుంది. దాని రుచి కానీ మనం చూసినట్లయితే తేనెతో కలుపుకొని తింటే అపురూపంగా ఉంటుందంటండి. మనం రుచి చూసినట్లయితే తేనెతో కలుపుకుంటే అపురూపంగా ఉంటుంది. మోషే అదే రీతిగా అసలు మనం సేవిస్తున్న యేసు ప్రభు వారు ఎవరు అని మనం కానీ ఆలోచించినట్లయితే, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు మన్నానిచ్చి ఎలా అయితే సేద తీర్చారో అదే రీతిగా మనం చూసినట్లయితే మనం సేవిస్తున్న యేసు ప్రభు వారు ఎవరు అని మనం కానీ ఆలోచించినట్లయితే, మనం ఆకలిగా ఉన్నప్పుడు మన ఆహారం తీర్చే మన్నాగాను, మనం దాహం కొనినప్పుడు మన దాహాన్ని తీర్చే ఆత్మీయమైన బండగాను మనం చూస్తామండి. మనం దాహం కొన్నప్పుడు ఆత్మీయమైన బండగా మనం చూస్తాం. అదే రీతిగా మనం చూసినట్లయితే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి కానానికి వెళ్ళే మార్గంలో వాళ్ళకి ఇచ్చిన ఆహారం మన్నా, అదే రీతిగా ఈరోజు ఈ భూలోకం నుంచి పరలోకంకి చేర్చబడడానికి నీవు నేను మనందరము పరలోకంలో చేర్చబడటానికి మనకిస్తున్న ఆహారం ఆ క్రీస్తు వారే జీవాహారమై మనకిస్తున్నాడండి. జీవాహారము నేనే అని సెలవిస్తూ ఉన్నాడు. మనల్ని ఇక్కడ భూలోకం నుంచి పరలోకంలో చేర్చడానికి జీవాహారం ఆయనే అని చెప్పి మనకు సెలవిస్తూ ఉన్నాడు. అదే రీతిగా మనం చూసినట్లయితే మన్నా రూపము, రుచి, రంగు అన్నీ మనం చూసాం. అదే రీతిగా అసలు ఇదే ఆహారం అని మనం చూసినట్లయితే ఇది దైవికమైన ఆహారంగా మనం చూస్తాం. అది ఎక్కడ ఉంటుందంటే సంకీర్తనలు 8వ అధ్యాయము 78వ అధ్యాయము 24-25 వచనాలు కానీ మనం చూసినట్లయితే, ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యమును మనకు అనుగ్రహించెను. ఇది చాలండి, ఇది దేవదూతల ఆహారం. మనం చూసినట్లయితే ఈ మన్నా అనగా ఇది దేవదూతల ఆహారము, ఆకాశ ధ్యానం అని దీనికి పేరంటండి. ఇది దేవదూతల ఆహారము, ఆకాశ ధ్యానం అని మనం చూస్తూ ఉన్నట్టు. అదే రీతిగా ఉదయకాలమేమో మన్నా, సాయంకాలమేమో పూరేడు పిట్టలనిచ్చి ఇశ్రాయేలుని పోషించే దేవుడిలా మనం చూస్తూ ఉంటాం. అదే రీతిగా మనం చూసినట్లయితే ఆకలి కలిగిన వారిని తృప్తిపరచుట అనే వాగ్దానం మనందరికీ తెలుసు కదండి. బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో ఇవ్వబడిన వాగ్దానం. ఆ వాగ్దానం నెరవేర్చుటకు మన దేశానికి ఒక మిషనరీ పంపబడ్డాడండి. ఒక మిషనరీ పంపబడ్డారు. ఎవరని మనం ఆలోచించినట్లయితే మదర్ తెరిసా గారు. మనందరికీ తెలిసిన వారే కదండి. మదర్ తెరిసా గారి గురించి చెప్పాలంటే ఆవిడ ఆకలి కోరిన వారిని ఎంతమందినో తృప్తిపరిచింది, చిన్నారులను దగ్గరకు తీసింది. తన సేవా జీవితం అంతా ఎవరైతే ఆకలికొని ఉన్నారో, అనాథలుగా ఉన్నారో వాళ్ళందరినీ దగ్గరకు తీసి తను చేసిన ప్రతిదీ దైవికంగా దేవుని మార్గాల్లో అనుసరిస్తూ మాత్రమే చేసింది. మనం చూసినట్లయితే ఆమె దైవ ప్రతినిధిగా మనం చూస్తూ ఉంటాం. ఎందుకు ఇలా అంటున్నానంటే తను ప్రతి మార్గము తన ఇష్టానుసారంగా తను జీవించలేదండి. దేవుడు ఏదైతే సెలవిచ్చాడో, ఎలా నడవమన్నాడో, మనుషులుగా మనల్ని ఎలా ఉండమన్నాడో అలా ఉండి ప్రతి ఒక్కళ్ళ అనాథలకి కానీ లెప్రసీ పీపుల్కి కానీ ప్రతి ఒక్కరికి సహాయం చేసుకుంటూ వాళ్ళ ఆకలి తీర్చుకుంటూ వచ్చారండి. మనం చూసినట్లయితే ఇప్పటికి కూడా ఇండియా దేశంలో నిర్మల్ హృదయ్, శిశు భవన్, లెప్రసీ హోమ్స్ ఇలాంటి ఎన్నో కన్స్ట్రక్ట్ చేసిందండి ఆవిడ ఉన్నప్పుడు. ఇలాంటివి మనం చూసినట్లయితే చాలామందికి ఆకలి తీర్చేవారిలా ఉన్నారని మనం చూస్తాం. ఇప్పటికి కూడా కోల్కతాలో ఇంకా శిశు భవన్ అనేది రన్ అవుతూ ఉందంటండి. మనం చూసినట్లయితే ఇంకా శిశు భవన్ అనేది రన్ అవుతుంది. ఆనాడు ఆమె వేసిన పునాది ఈరోజు కూడా రన్ అవుతూ ఉంది. కాకపోతే ఆ ఉన్నప్పుడు 120 పీపుల్తో రన్ అయ్యే శిశు భవన్ ఈరోజు 7,000 పైన పిల్లలతో శిశు భవన్ అనేది రన్ అవుతుంది. వాళ్ళ ఆకలి తీరుస్తున్నారు. ఆమె ప్రిన్సిపల్ ఫాలో అవుతూ ప్రతిదీ వాళ్ళకి ఆకలి తీరుస్తూ వాళ్ళకి కావాల్సిన అవసరతలు తీరుస్తూ ఉన్నారు. ఆవిడ ఏమని చెప్తుందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కోసం ప్రతిదీ మన అవసరాలు తెలుసుకొని మనకు తీరుస్తూ ఉంటాడు. మనం మాత్రం ఏం చేయాలంటే ఆయన రాజ్యమును వెతకాలంటండి. ఫస్ట్ వీ మస్ట్ సర్చ్ ఫర్ హిస్ కింగ్డమ్. వై ఎందుకు ఎతకలేకపోతున్నారు అని చెప్పి ఆవిడ బాధపడుతూ అడుగుతుంది అంటండి ప్రతి ఒక్కరిని. ఎందుకు ఎతకలేకపోతున్నారు, దేవుని రాజ్యంని మీరు ఎందుకు ఎతకలేకపోతున్నారు అని ఆవిడ మాటల్లో చెప్తూ ఉంటుందంటండి. అదే రీతిగా మనం చూసినట్లయితే ఇక్కడ కూర్చున్న మనందరికి కూడా ఏదో ఒక రీతిగా మనం కొంచెం ఆహారం కలిగి మనం జీవించడానికి ప్రతి అవసరత అక్రతలు కలిగి ప్రతిదీ తీర్చే దేవుళ్ళగా మనకున్నాడండి. అదే రీతిగా మదర్ తెరిసా లాగా మనం ఎందుకు చిన్న హెల్ప్ చేయలేకపోతున్నాం అని మనల్ని ప్రశ్నించుకోవాలండి. ఎందుకు పిల్లలకి ఎవరికి అనాథులకు కానీ ఆకలి కొనిన వారికి కానీ ఎందుకు మనం ఆకలి తీర్చలేకపోతున్నాం?
ఆవిడ అంతా ఫాలో అయినప్పుడు మనం కూడా ప్రతి సండే చర్చికి వస్తాం, ఇలా ప్రతి కూడికి వస్తూ ఉంటాం. ప్రతిదీ మనకు తెలుసు. బైబిల్లో కూడా మనం చూస్తాం ఆకలి కొన్న వారిని తృప్తిపరచాలని చెప్పి. ఈ ఆకలి కొన్న వారిని తృప్తిపరచడానికి మనకు కొన్నిసార్లు మనకి అవకాశాలు వస్తాయి, కానీ మనం తీర్చలేం. ఎందుకు అని మనం ప్రశ్నించుకోవాలండి ఒకసారి. ఖచ్చితంగా మనందరము ఏదైనా అవకాశం ఉంటే ఖచ్చితంగా అనాథ పిల్లలకి, ఇంకా ఎవరైనా సరే ఆకలి కొనిన వారికి ఆకలి తీర్చేవారిలా మనందరం ఉండాలని ఆశపడుతున్నాను. అదే రీతిగా ఆమె చెప్తున్న మాటలు ఏంటంటే, మనం ఆయన రాజ్యమును వెతకమని చెప్తుంది. ఇలా ఇశ్రాయేలుని పోషించే దేవుడిలా ఉన్నాడు. నేను ఫస్ట్లో చెప్పాను కదండి, అసలు 40 సంవత్సరాలు ఎందుకు నడిపించాలనుకున్నాడంటే ఆయన్ని పరిచయం చేసుకోవాలని చెప్పి, అదే రీతిగా ఆయనకు ఒక ప్రణాళిక కలిగి ఉందని చెప్పి. పరిచయం అసలు ఎలా పరిచయం చేసుకున్నాడు అని మనం చూసినట్లయితే, ఇశ్రాయేలీలు పోషించే క్రమంలో, అనగా మన్నాను పూరేళ్లను ఇచ్చే క్రమంలో ఏం చేశారంటే, మన్నాను పూరేళ్లను ఇచ్చే క్రమంలో చాలా అద్భుత కార్యాలు వాళ్ళ మధ్య జరిగించాడు. వాళ్ళ మధ్య జరిగించినప్పుడు అసలు ఆహారము పరిచయంగా మనం చూసినట్లయితే, ఈ ఆహారం ద్వారా ఏం జరిగిందంటే, నిర్గమకాండం 16వ అధ్యాయం 12వ వచనం మనం చూసినట్లయితే, నువ్వు సాయంకాలమున మాంసం తిందురు, ఉదయమున ఆహారము చేత తృప్తి పొందుదురు, అప్పుడు నీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుందురు. మనం చూసినట్లయితే ఏమని పరిచయం చేసుకుంటున్నాడండి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి? మీ దేవుడైన యెహోవాను నేనే అని పరిచయం చేసుకుంటున్నాడండి. నిజమైన దేవుడిని నేనే, మిమ్మల్ని సృజించిన దేవుడిని నేనే, మిమ్మల్ని పోషించే దేవుడిని నేనే. ఆనాడు ఇశ్రాయేలీలను సృజించిన దేవుడు ఆయనే, పోషించే దేవుడు ఆయనే. అదే రీతిగా ఈనాడు నిన్ను నన్ను మనందరినీ సృజించి పోషిస్తూ ఉన్న దేవుడు కూడా ఆయనే అండి. ఆకాశం నుండి ఆహారం పడటం అనేది ఒక పెద్ద అద్భుతం అండి. మనం చూసినట్లయితే ఆకాశం నుండి ఆహారం పడటమే ఒక పెద్ద అద్భుతం. అది అసలు మనుషులుగా మానవులుగా మనందరూ సాధ్యమా? అది దేవునికి మాత్రమే సాధ్యం. మనం చూసినట్లయితే ఆకాశం నుండి ఆహారం పడటం అనేదే ఒక పెద్ద అద్భుతం అయితే అది దేవునికి మాత్రమే సాధ్యం. ఎందుకంటే మనం కూడా కొంతలో మనం చూసినట్లయితే మనకు కూడా కొన్నిసార్లు ఆహారం కొదువుగా కనిపిస్తూ ఉంటుంది. ఏ కుటుంబంలో అయినా సరే ఎప్పుడు సమృద్ధమైన ఆహారం మనకు ఉండదు, కొదువు కనిపిస్తూ ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం? ప్రార్థన చేసుకుంటాం, ఏదన్నా ఉంటే మన బిడ్డలకు పెడతాం, మన దగ్గర లేనప్పుడు మనం సైలెంట్గా ఉండేసి అలానే పడుకుంటాం. అదే రీతిగా మనం చూసినట్లయితే ఆహారం కొరకు ప్రార్థన చేసేవారిలా మనం ఉంటే, మోషే ప్రార్థన చేసినప్పుడు ఎలా అయితే మన్నాని ఇచ్చాడో దేవుడు, మన కుటుంబాల్లో కూడా మనం మూలుగులు విని మనం ఎప్పుడైతే విశ్వాసంతో ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు మనకు కూడా ఆహారం పంపిస్తాడండి. మనం చూసినట్లయితే అదే రీతిగా మనం చూసినట్లయితే దేవుడు మనకి ఇంకో విధంగా కూడా పరిచయం చేసుకుంటున్నాడు. అదేమనగా ఐఆమ్ ది బ్రెడ్ ఆఫ్ ద లైఫ్ అని చెప్పి పరిచయం చేసుకుంటున్నాడు. నేను రొట్టెను అని పరిచయం చేసుకుంటున్నాడండి. ఐఎమ్ ది బ్రెడ్ ఆఫ్ ద లైఫ్ అని పరిచయం చేసుకుంటున్నాడు. అదేవిధంగా కీర్తనలు 100వ అధ్యాయం 3వ వచనం కానీ మనం చూసినట్లయితే, సంకీర్తన 103 100th చాప్టర్ 3rd verse. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించను. చాలండి, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఇశ్రాయేలీయుల ప్రజలకు పరిచయం చేసుకోవాలనుకున్న ఫస్ట్గా దేవుడైన యెహోవాని నేనే అని చెప్తున్నాడు. రెండోదిగా యెహోవాయే దేవుడని తెలుసుకోండి అని చెప్తూ ఉన్నాడండి. అదే రీతిగా మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 46వ అధ్యాయం 10వ వచనంలో కూడా 46:10 ఊరకుండుడి నేనే దేవుడనని తెలుసుకొనుడి. చూడండి, ఊరకుండి నేనే దేవుడని, ఆయనే నిజమైన దేవుడు అని తెలుసుకోవాలి. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలకి ఇదే సెలవిస్తున్నాడు, ఈనాడు మనకు కూడా ఇదే సెలవిస్తున్నాడు. ఊరకుండుడి నేనే దేవుడని తెలుసుకొనుడి, నిజమైన దేవుడని నేనే అని మీరు తెలుసుకోండి అని చెప్తున్నాడు. అదే రీతిగా చాలా సందర్భాల్లో ఆయన చేసిన అద్భుత కార్యములు బట్టి ఆయనే దేవుడు అని చెప్పి మనందరము తెలుసుకునే విధంగా ఉంటాయి. చాలా అద్భుత కార్యాలు ఇశ్రాయేలీయుల మధ్యలో ఎర్ర సముద్రము పాయలు చేశాడు, అదే బండను చీల్చి దాహం తీర్చాడు, ఇలా చాలా అద్భుత కార్యాలు చేశాడండి. ఆ రీతిగానే ఆయనే నిజమైన దేవుడు అని ఇశ్రాయేలీయుల ప్రజలకు పరిచయం చేస్తున్నాడు. అదే రీతిగా మనం కూడా తెలుసుకోవాలి ఆయనే నిజమైన దేవుడు అని చెప్పి. అదే రీతిగా మనం చూసినట్లయితే ఫస్ట్ ఇది పరిచయం, ఇంట్రడక్షన్. ఎలా పరిచయం చేసుకున్నాడు? దేవుడైన యెహోవాను నేనే అని పరిచయం చేసుకున్నాడు. రెండోదిగా మనం చూసినట్లయితే ప్రణాళిక, ప్లానింగ్. అసలు ఏంటి ఈ ప్లానింగ్? అసలు ఎందుకు ఇశ్రాయేల్ ప్రజలు 40 సంవత్సరాలు నడిపించాడు? ఆయన ప్లాన్ ఏంటి? మనం చూసినట్లయితే
నిర్గమాకాండం 16వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినట్లయితే 16:4 మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను, వారు నా ధర్మశాస్త్రంను అనుసరించి నడుతురో లేదో అని పరీక్షించుటకు ఈ మన్నానిచ్చాను. చూడండి, వారు దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుతారో లేదో అని చెప్పి తెలియజేయడానికి మాత్రమే ఈ మన్నాని ఇచ్చాడంటండి. ఇది ఒక ప్రణాళిక, ఇది ఒక ప్లాన్, దేవుని యొక్క ప్లాన్ అనమాట. వాళ్ళు అసలు దేవుని ఇచ్చిన ధర్మశాస్త్రం అనుసరిస్తూ నడుస్తున్నారా లేదా అని తెలుసుకోవడానికి ఈ మన్నాని ఇచ్చారు. ఈ మన్నాని ఇచ్చే క్రమంలో ఒక ప్లాన్గా ఏర్పాటు చేశాడు. ఏమిటంటే మనం చూసినట్లయితే ప్రతిరోజుకి ఒక రోజుకి సరిపడా మాత్రమే ఆహారం తీసుకోవాలి. అంటే ఈ రోజు ఉందనుకో, ఈ రోజుకి సరిపడా ఆహారం మాత్రమే మనం మన్నాను తీసుకోవాలన్నమాట. ఈ రోజుకి సరిపడా ఆహారం మాత్రమే తీసుకోవాలి, ఎక్స్ట్రా తీసుకోవడానికి వీల్లేదు. అది ఎంత తీసుకోవాలి అని మనం చూసినట్లయితే ఒక ఓమేరు అనగా మన వాడుక భాషలో 2 kgs, మన వాడుక భాషలో 2 kg అని అర్థం. ఒక ఓమేరు మాత్రమే తీసుకోవాలి, ఇంకా ఎక్స్ట్రా మన్నాని వాళ్ళు తీసుకోకూడదు. ఒకవేళ కొందరు ఎక్స్ట్రా తీసుకున్నా, కొందరు తక్కువ మన్నా తీసుకున్నా కానీ అద్భుత రీతిగా చివరికి వచ్చేసరికి దేవుని ప్రణాళిక ప్రకారం అద్భుత రీతిగా అందరికీ సమానంగా మన్నా వస్తుందంటండి. మనం చూసినట్లయితే అద్భుత రీతిగా అందరికీ సమానంగా మన్నా వచ్చేస్తుంది. అదే రీతిగా ఒక ఓమేరు మాత్రమే తీసుకోవాలి, మనం ఎక్కువ తీసుకోకూడదు. మనం చూసినట్లయితే ఎక్కువ మన్నా కానీ తీసుకొని ఉంటే అది తెల్లవారికి కుళ్ళిపోయి కంపు కొడుతూ ఉంటుందంట. అదే రీతిగా మనం చూసినట్లయితే మన జీవితాల్లో కూడా మనం చూసినట్లయితే ప్రతిరోజు మనం దేవుని ఆజ్ఞలు గైకోనాలి, ఆయన మార్గంలో నడవాలి, ప్రతిరోజు ఆయన మీద ఆధారపడాలి. మన్నాను కూడా మనం చూసినట్లయితే ప్రతిరోజు మన్నా అనే ఆహారం కోసం వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు దేవుడి మీద ఆధారపడ్డాడు. ఆయన ధర్మశాస్త్రమును అనుసరించి నడిచారు, ఆయన ఆజ్ఞలు గైకొన్నారు. మనం కూడా మన జీవితంలో ప్రతిరోజు ఆయన పైన ఆధారపడాలి, ఆయన ఆజ్ఞలను గైకొనాలి, ఆయన మార్గంలో నడవాలి. అలా కాకుండా మనం రోజు నడుస్తున్నాం కదా, ఈ ఒక్కరోజు తప్పిపోతే ఏముందిలే అని కానీ మనం ఆలోచించినట్లయితే, మనం చూసినట్లయితే ఈ ఒక్కరోజు దేవుందిలే, దేవుడు మనం ఏమన్నా చూస్తున్నాడా, ఈ ఒక్కరోజు దేవుంది, నేను తప్పిపోతే అని మనం కానీ ఆలోచించినట్లయితే ఈ రోజు కాకపోవచ్చు, రేపు కాకపోవచ్చు, కొన్ని రోజులు కాకపోవచ్చు, కానీ ఒక రోజు వస్తుందండి, త్రాసులో తూచే రోజు ఖచ్చితంగా వస్తుంది. మన పాపములు మనల్ని బరువు వేసే రోజు, త్రాసులో తులాభారం తూచే రోజు వచ్చిన రోజు మన పాపాలన్నీ తూస్తాడంటండి. అప్పుడు ఏ విధంగా అయితే మన్నా కుళ్ళి కంపు కొడుతుందో మన జీవితం కూడా ఆ విధంగానే కుళ్ళి కంపు కొట్టే రోజు ఖచ్చితంగా వస్తుందంటండి. కాబట్టి రోజు మనం ఎంత మాత్రం మారు మనసు పొందితే సరిపోదు, కానీ ఆయన మాటల ఆజ్ఞలన్నీ గైకొని ఆయన మార్గంలో మనం నడవాలంటండి. లేకుంటే ఖచ్చితంగా త్రాసులో తూచిన రోజు నా జీవితం, మనందరి జీవితాలు కుళ్ళి కంపు కొట్టే రోజు ఖచ్చితంగా వస్తుందని మనం ఆలోచించాలి. అదే రీతిగా విశ్రాంతి దినం రోజు మాత్రము అనగా రెస్ట్ ఇన్ సబ్బాత్, 7వ రోజు విశ్రాంతి దినము సబ్బాత్గా మనం చూస్తూ ఉంటాం. ఇప్పటికి కూడా యూదులు ఈ సబ్బాత్ని ఫాలో అవుతూ ఉంటారంటండి. 7వ రోజు మాత్రం విశ్రాంతి దినం, రెస్ట్ ఇన్ సబ్బాత్ దినమున వాళ్ళు రెస్ట్. కాబట్టి 6వ రోజు మాత్రమే, 7వ రోజుకి సరిపడా ఆహారం కూడా వాళ్ళు సమకూర్చుకుంటాడు. ఒక 6వ రోజు మాత్రమే 7వ రోజుకి కూడా సరిపడా ఆహారం సమకూర్చుకుంటాడు. మిగిలిన అన్ని రోజులు ఏ రోజుకి సరిపడా ఆ రోజు ఆహారం సమకూర్చుకుంటాడు అంటండి. అదే మనం చూసినట్లయితే మన్నా అనేది ఒక ప్రణాళిక ప్రకారము ఒక బ్యూటిఫుల్ ఎకానమీ లాగా, వరల్డ్స్ బెస్ట్ ఎకానమీ ఇస్ మన్నాని ఒక బ్యూటిఫుల్ ఎకానమీ లాగా దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. అదే రీతిగా ఈ మన్నా ఎకానమీని కానీ మనం కానీ మన జీవితాల్లో అప్లై చేసుకుంటే ఖచ్చితంగా భవిష్యత్తులో ఎటువంటి సేవింగ్స్, ఎటువంటి డిఫికల్టీస్ లేకుండా మనం కూడా మన జీవితాన్ని చక్కగా రన్ చేయొచ్చు అని మీతో చెప్తూ ఉన్నానండి. అదే రీతిగా మనం చూసినట్లయితే ఫస్ట్ పాయింట్గా ప్రొవైడింగ్ గాడ్, పోషించే దేవుడుగా. ఎలా అసలు పోషించే దేవుడుగా ఉన్నాడని మీ ముందు ఉంచానండి 2 పాయింట్ల ద్వారా. అదే రీతిగా అబాండెంట్ లైఫ్, సమృద్ధి జీవంనిచ్చు దేవుడు. ఎలా సమృద్ధి జీవంనిచ్చాడని మనం కానీ మాట్లాడుకుంటూ ఉంటే, మన్నా పాత నిబంధన గ్రంథంలో వాళ్ళకి ఆహారంగా ఇచ్చాడు ఇశ్రాయేలు ప్రజలకి. అదే రీతిగా న్యూ టెక్స్ట్మెంట్లో నేను చూసినట్లయితే యేసుక్రీస్తు వారు ఏమని చెప్తున్నాడంటే జీవాహారము నేనే అని సెలవిస్తూ ఉన్నాడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 49-51 వరకు మనం చూసినట్లయితే, దేవుని యొద్ద నుండి
వచ్చినవాడు తప్ప మరి ఎవడును 6వ అధ్యాయము 49 నుంచి 51 వరకు అండి. మీ పితరులు అరణ్యంలో మన్నాను తినను చనిపోయేరి, దీనిని తినవాడు చావకుండునట్లు పరలోకం నుండి దిగివచ్చిన ఆహారం ఇదే. దిగివచ్చిన ఆహారం ఏమిటనగా అది జీవాహారం అండి. జీవాహారము నేనే అంటాడు. దిగివచ్చి పరలోకం నుంచి నీ కోసం నా కోసం మనందరి కోసం దిగివచ్చిన ఆహారం ఏదనగా జీవాహారం అండి. అదే రీతిగా ఈ ఆహారము నా శరీరం అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. నా శరీరం, నేను మొదట్లో ఫస్ట్ పాయింట్లో చెప్పాను కదండి ఎలా పరిచయం చేసుకున్నాడు. ఐ ఆమ్ ది బ్రెడ్ ఆఫ్ ద లైఫ్. నా శరీరము ఒక రొట్టెలా పరిచయం చేసుకున్నాడు అని చెప్పాను. ఈ ఆహారము నా శరీరం అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటాడు. అదే రీతిగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, అందుకు యేసు వారితో ఇట్లానెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రము ఆకలిగా ఉన్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఏ మాత్రము దప్పికొనడు. చూసినట్లయితే జీవాహారము ఆయనే అని ప్రభువైన యేసుక్రీస్తు వారే జీవాహారం అని సెలవిస్తూ ఉన్నాడు. ఆయన వద్దకు వెళ్తే ఏమాత్రము ఆకలి కొనము. శారీరకమైన ఆకలి మానవులుగా ప్రతి ఒక్కరికి సహజమండి. ఆత్మీయమైన ఆకలి గురించి నేను చెప్తున్నా. జీవాహారము, ఈ ఆత్మీయతతో ఈ జీవాహారాన్ని మనం కానీ తీసుకున్నట్లయితే ఏమాత్రము ఆకలి కొనము, ఏమాత్రము దప్పికొనము అని సెలవిస్తూ ఉన్నాడండి. అదే రీతిగా మనం చూసినట్లయితే ఆయన మన కొరకు నలగు కొట్టబడి ఉన్నాడండి. యెషయా గ్రంథం 53:5లో మనం చూసినట్లయితే 53:5లో మనం చూసినట్లయితే మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, ఆయన సమాధానబద్ధమైన శిక్ష అతని మీద పడెను, ఆయన దెబ్బల చేత మనకు స్వస్థ. మనం చూసినట్లయితే మనందరి పాపముల కొరకు అతను నలగొట్టబడ్డాడు. తన వీపంతా చాళ్ళుగా దున్నబడింది, నలగొట్టబడి ఆయన దెబ్బలు పొందాడు. ఆ దెబ్బల చేతనే మనకి ఈరోజు స్వస్థత కలుగుతుందండి. అదే రీతిగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనం కూడా, నా శరీరము తిని నా రక్తం తాగువాడే నిత్య జీవము గలవాడు. ఇదే సమృద్ధి జీవం అండి. మనం ఆయన శరీరము తిని ఆయన రక్తం తాగే స్థితిలో మనం ఉన్నామా లేదా అని మనం ఒకసారి పరీక్షించుకోవాలండి. ఇదే నిత్య జీవం, ఇదే సమృద్ధి జీవం అంటాడండి. ఆయన ఇచ్చే జీవాహారము మనం తిని మనం త్రాగేవారిలా మన జీవితాలు ఉన్నాయా లేవా అని చెప్పి మనం ఒకసారి పరీక్షించుకునే విధంగా మనం ఉండాలండి. అదే రీతిగా మన శారీరకమైన ఆహారం అయితే, ఆత్మీయమైన ఆహారం ప్రభువైన యేసు క్రీస్తు వలన జీవాహారములాగా, ఆయన శరీరంలాగా ఆయన రొట్టె రక్త మాంసముల ద్వారా మనకు అందజేస్తూ ఉన్నాడు. ఆ రొట్టె రక్త మాంసముల అనుభవం మనందరికి కలగాలి. కేవలం అనుభవం మాత్రమే కాదండి, ఆయన ఎలా అయితే నలగొట్టబడ్డాడో మన కొరకు ప్రతి విషయం మనం తెలుసుకొని ఆ విందు భోజించేటప్పుడు ఈ రొట్టె క్రీస్తు అని మనం తెలుసుకొని ఆ రోజున మనకి సమృద్ధి జీవం ఇస్తాడండి. మనం తెలుసుకొని కేవలము రొట్టె వలనే మాత్రం కాదు కానీ మనిషి కుమారుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వల్ల మనం జీవించే విధంగా మనం జీవించాలి. ఇదే సమృద్ధి జీవం అండి. ఇలా ప్రతి ఒక్కరు మనం జీవించాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రతి ఫ్రైడే మనం కూడా కమ్యూనియన్ తీసుకుంటాం కదండి. మన చర్చిలో కూడా కమ్యూనియన్ సర్వీస్ అవుతూ ఉంటుంది. ఆ సర్వీస్లో మనం కానీ నలగొట్టబడి ఆయనే నిజమైన దేవుడు అని విశ్వసించి జీవాహారం కొరకు ప్రార్థన చేసుకొని మనము ఆయనకు అర్పించుకొని జీవాహారం సమృద్ధిగా మనం కానీ జీవించినట్లయితే ఈ లెంట్ దినాలలో మన జీవితాలకి అర్థం పరమార్థం చేకూరుతుందని నేను ఆశపడుతున్నాను. ఈరోజు ఇంతటితో నా వాక్యాన్ని ముగిస్తున్నానండి. మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆమేన్. థ్యాంక్ యూ. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండునుగాక. దహన బలి నీకు అనిష్టము, మరియు దైవ బలులు విరిగిన ఆత్మయే. యెహోవా దేవా విరిగి నలిగిన
దయచేసి కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మనకి దైవ సందేశాన్ని అందించినటువంటి రేచల్కి నిండు వందనాలు తెలియజేస్తా ఉన్నా. నా రెండో కుమార్తె, గాడ్ బ్లెస్ యూ నాన్న. రేపు మనకి దైవ సందేశాన్ని అందించేవారు దేట దివాకర్ గారు. మరి మండే మనకి దైవ సందేశాన్ని అందించేవారు దేట దివాకర్ గారు. ఈ విషయాన్ని గమనించవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారు గమనించండి. మరి ఈ మండల కాల ధ్యానాల్లో మన సంఘానికి ఒక 1000 చైర్స్ కొత్త ఏర్పాటు చేయాలనేది ఒక ఉద్దేశం. పాతవి బాగా పాడైపోయినాయి. ఆ ఉద్దేశంతోనే చైర్స్ అనౌన్స్ చేస్తూ ఉన్నాను. మరి వస్తూ ఉన్నాయి. మన వేస్టర్కి ఒక 1000 చైర్స్ కానీ మనం చేయగలిగితే మన సంఘానికి సరిపడా ఉంటాయి అనేది నా ఉద్దేశం. ఆ క్రమంలోనే మరి గతంలో ఇచ్చిన వారికి వందనాలు తెలియజేస్తూ, మరి ఈ సమయంలో కనపర్తి సుందర్రావు గారి జ్ఞాపకార్థం వారి కుమారులు ఐజక్ బాబు గారు 10 కుర్చీలు ఇచ్చారు. జానపేట వాస్తవ్యులు, వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి కుంభ నాగరాజు గారి జ్ఞాపకార్థం వారి ఫ్యామిలీ మెంబర్స్ కొత్తపేట వాస్తవ్యులు 3000 రూపాయలు మరి చైర్స్ కొరకు ఇచ్చారు. వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వేముల సుబ్బారావు గారు గాంధీనగర్ వాస్తవ్యులు సుబ్బారావు గారు, వారి సతీమణి షిమ్మి కుమారి 5 బాటిల్స్ ద్రాక్షారసాన్ని ఇచ్చారు. వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చైర్స్తో పాటు మరి ఒక కొత్త జనరేటర్ను కూడా మనం సంఘానికి కొనవలసి ఉంది కనుక దీని విషయమై మరి నిన్న రోజున నేను అనౌన్స్ చేయడం జరిగింది. మరి జనరేటర్ కొరకై కీర్తిశేషులు గొర్రెముచ్చు కృపారావు గారి ఫ్యామిలీ జోహన్నమ్మ గారు, వారి బిడ్డలు జనరేటర్ కొరకు 10,000 రూపాయలు వారు మరి కానుకగా ఇచ్చారు. వారి కుటుంబానికి నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కనుక దేవుని కొరకు, దేవుని పని కొరకు ఇచ్చిన వాళ్ళు ఏ విధంగా ఆశీర్వదించబడ్డారో బైబిల్లో చాలా చక్కగా రాయబడింది. బట్ మనకు కలిగిన దానిలో నుండి అవసరం ఏముందో దానిని గుర్తించి ఈ పనిలో మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థించి సహకరించాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. మరి మీరు మండల కాల ధ్యానాల్లో కానుకలు అర్పించాలనుకున్నటువంటి వారి కొరకు మరి బాక్సులు పెట్టబడ్డాయి. మీ కానుకలు అందులో అర్పించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మరి చివరి ప్రార్థన, ప్రభు ప్రార్థన దీవెనకెళ్ళటకు గాను మోకరించగలిగిన వారు మోకరించండి. మిగతా వారు మరి ప్రార్థనలో మరి ఏకీభవించాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ స్వరూపి, మీ ఘనమైనటువంటి నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము దేవా. మీరు చూపించినటువంటి ఉచితమైనటువంటి కృపలు యావాది సంఘాన్ని కాచి ఈ మండల కాల ధ్యానాల్లో 16వ దినములోనికి చేర్చిన గొప్ప దేవుడువు. ఈ దినాన మీ పక్షాన నిలువబెట్టుకుని మీ దాసురాల ద్వారా విత్తబడిన వాక్యము కొరకై మీ కృతజ్ఞతలు. ఇశ్రాయేలు ప్రజలను ఏ రీతిగా పోషించారో ఇంతదనక మమ్ములను మా బిడ్డలను పోషించినటువంటి గొప్ప దేవుడువు. మంచి వాక్యము ద్వారా ప్రభా ఈ దినాన మీ దాసురాలను మీ పక్షంగా నిలువబెట్టుకున్నారు. విత్తబడిన వాక్యము ప్రతి బిడ్డ జీవితములో నీరు కట్టి ఫలించుటకై వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి జీవించుటకు కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ఆరాధనలో తలలు వంచిన ప్రతి బిడ్డన పేరు పేరున దీవించండి. మా సెయింట్ మార్క్స్ దేవాలయం కలిగినటువంటి ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. సండే స్కూల్ బాలబాలికలు, యవన బిడ్డలు, స్త్రీలు, పురుషులు, వృద్ధుల కొరకై ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంతదనక వారి వారి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, బిడ్డల చదువులు సమస్తములో తోడుగున్నటువంటి గొప్ప దేవుడు మరొకసారి బిడ్డల కొరకై విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. చదువుతున్నటువంటి బిడ్డలకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి. పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డలకు మంచి తెలివిని, జ్ఞానమును, వివేచనను, రాయటానికి శక్తిని, ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించండి. ఉద్యోగాల కొరకై, వివాహాల కొరకై, గర్భఫలాల కొరకై ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలుంటే తగు సమయంలో బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి. గర్భిణీ స్త్రీలు, బాలింతల కొరకై ప్రార్థిస్తూ ఉన్నా వారికి కావలసిన మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి.
కష్టకాలాల్లో, శ్రమల్లో, వ్యాధుల్లో, బాధల్లో ఉన్నటువంటి కుటుంబాలు ఉంటే వాటి నుంచి మీరు విడుదలనిచ్చి సమృద్ధికరమైనటువంటి దీవెన, ఆశు, ఆరోగ్యములతో బిడ్డల్ని మీరు నింపి వర్ధిల్లింపు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా సంఘ బిడ్డలు చేయించున్న ప్రతి విధమైనటువంటి పనిపాట్ల తోడుగా ఉండండి. ఈ ఆరాధనలో మిమ్మల్ని మంచి కీర్తనల ద్వారా స్తుతించిన మా కోయర్ బృందాన్ని మీరు దీవించండి. సంగీతాన్ని అందించినటువంటి మీ ప్రియకుమారుని కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. మా సెక్షన్స్ను వారి పరిచర్యలు తోడుగుండమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ మండలకాల ధ్యానాల్లో మా సంఘములో ఉన్నటువంటి బిడ్డలు అనేకులు ఉపవాసములుండి మీ సన్నిధిలో ప్రభా ప్రార్థిస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు. శరీరానుసారమైనటువంటి బలమును, వాక్యము ద్వారా ఆత్మీయమైనటువంటి ఎదుగుదలను ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ఆరాధన ముగించుకుని మా బిడ్డల వారి గృహాలకు తిరిగి వెళ్ళనయ్యుండగా ఈ రాత్రి వేళ మంచి విశ్రాంతినిచ్చి వేకునే పునరుద్ధాన దినాన మీ సన్నిధిలో మేము అంతయు కలిసి సేవించటానికి, ఆరాధించటానికి కృప చూపించమని సమస్త మనువులు సంఘపక్షంగా మీ చేతులకి అర్పిస్తూ యేసునామములో ప్రార్థిస్తూ నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుతున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా యెడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మలను తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవే. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగచేయునుగాక. వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.